మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారండి? హాలీవుడ్ లో మార్వెల్ DC అని అవును సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఉంది. మన ఇండియన్ సినిమాకి అది లేదు. వచ్చింది అంతకుముందు. అప్పుడు పుట్టింది హనుమాన్. చెదురుముదురుగా ఈ సినిమాకి చిన్న అవాంతరాలు ఏవో ఎదురయ్యాయని కూడా వింటున్నాం. ఆడియన్స్ పర్స్పెక్టివ్ వేరుందండి. ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే అందరు ఏమనుకున్నారు అంటే 22వ తారీఖున రామ్ టెంపుల్ ప్రారంభం. సో దిస్ ఈస్ ది బెస్ట్ డేట్ హనుమాన్ ఫర్ ది రిలీజ్. అంటే మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు ఇది లేదు. తర్వాత ఈ ప్రాసెస్లో మేము ఫీల్ అయింది ఏంటంటే ఇప్పటికైనా మీ లైఫ్ లాంగ్ ఇదే స్టాంప్. ఇలాగే చాలామంది అదే అంటున్నారు. మేము విన్నంత వరకు కూడా మీరు చాలా నైట్ మేర్స్ చూసారని. నైట్ మేర్స్ ఛాలెంజెస్ అయితే మాకేం రాలేదు. ఓకే, ఎనీ పర్స్పెక్టివ్. ఎందుకు అంటే నిరంజన్ రెడ్డి గారు ఏదో నోట్లో వెళ్ళి పెడితే కొరకలేరు అన్న ఇమేజ్ తప్పు అయితే మీ అందరికీ ఒక ధైర్యం దిల్ రాజు గారిని చూసాక వచ్చిందని నేను అనుకుంటుంటానండి. దిల్ రాజు గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ఎలా అంటే ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ వ్యక్తి ప్రస్తుతం సినిమా పరిశ్రమకు సంబంధించిన వరకు ఒక సంచలన వ్యక్తి కిందే మనం చెప్పొచ్చు. ఎందుకంటే రేపు జనవరి 12వ తారీఖున అనేక భాషలలో ప్రపంచవ్యాప్తంగా చాలా దమ్ముగా ఒక అద్భుతమైన సినిమా హనుమాన్ అని మల్టీ లాంగ్వేజ్ల్లో సినిమా రిలీజ్ చేస్తూ పాన్ ఇండియా స్థాయికి ఆ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఆ హనుమంతుడు ఆంజనేయ స్వామి మీద అపారమైన నమ్మకాన్ని పెట్టుకుని మాకు హనుమంతుడే మాకు రక్ష అని రకరకాల చోట్ల మాట్లాడుతూ కూడా రేపు రిలీజ్కి సిద్ధమవుతున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ సినిమా నిర్మాత మిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్. నిజంగా మీరు చూడడానికి చాలా అర్భకంగా చాలా సున్నితంగా కనిపిస్తున్నారు కానీ బట్ మీరు తెచ్చిన మూమెంట్ ఈ సినిమాకి చాలా బలంగా ఉంది సినిమా పరిశ్రమలో. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ ఈ సినిమాని లైక్ చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఏదో చెదురుముదురుగా ఈ సినిమాకి చిన్న అవాంతరాలు ఏవో ఎదురయ్యాయని కూడా వింటున్నాం. అంటే రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ థియేటర్లు దొరకడంలో కానీ లేదు, అలా ట్విట్టర్లో దీనికి సంబంధించి ఏదో చాలా నడుస్తోంది. ఆడియన్స్ పర్స్పెక్టివ్ వేరుందండి. ఎలా ఉంది అంటే ఇప్పుడు 5 మూవీస్ వచ్చేసరికి 4 మూవీస్ మన బిగ్ స్టార్ మూవీస్. అవును. సో ఇప్పుడు మేము ఒక చిన్న సినిమాగా వస్తున్నాం అండ్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఎ స్పెషల్ ఫిలిం. మేము 3 years కష్టపడి దీన్ని వర్క్ చేసి ఒక స్పెషల్ ఫిలింగా సంక్రాంతికి ఎందుకు తీసుకొస్తున్నాము అంటే ఓవర్ ద ఇయర్ కంప్లీట్ క్యాలెండర్లో జనవరి హ్యాస్ హై ఫుట్ ఫాల్స్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఎస్. సో మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము అనుకున్నది ఏంటి అంటే ఇది ఫ్యామిలీస్ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ సినిమా అండ్ ఏజ్ 5 నుంచి ఏజ్ 70 వరకు అందరికీ అట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్న మూవీ, కుటుంబ కథా చిత్రం అన్న పాయింట్లో మేము అనౌన్స్ చేసాము. తర్వాత కొన్ని అదర్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. బట్ మాకేంటి అంటే దిస్ ఈజ్ ఎ పాన్ వరల్డ్ ఫిలిం. సో మేము వీ హ్యావ్ ఏ బిగ్ రిలీజ్ ఇన్ హిందీ, వరల్డ్ వైడ్ కూడా చాలా కంట్రీస్లో రిలీజ్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మేము ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఇదంతా ప్లాన్ చేయడానికి ఒక 6 months టైం పట్టింది మాకు. పడుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అందరు ఏమనుకున్నారు అంటే మేబీ వీళ్ళు వెనక వెళ్ళొచ్చేమో అన్న పర్స్పెక్టివ్లో ఉన్నారు. బట్ ఏంటి అంటే మేము ట్రైలర్ డేట్ వేసినప్పటి వరకు ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ పర్సెప్షన్ దట్ విల్ గో బ్యాక్. బట్ మేము ముందు నుంచి చెబుతూనే వస్తున్నాము ఎవ్రీ అసెట్ రిలీజ్లో దట్ వీఆర్ కమింగ్ ఆన్ 12th. ఎస్, మేము 12నే వచ్చి తీరుతాం. అలానేం కాదండి, మేము చెప్పిన డేట్ అంటే మా స్టేక్ హోల్డర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళకు ఒక డేట్ ఇచ్చాము. వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. అవుట్డోర్ పబ్లిసిటీ నుంచి థియేటర్స్ నుంచి ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు వీ నీడ్ టు సీ ఓవరాల్ పిక్చర్. ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ బట్ వరల్డ్ వైడ్ కాబట్టి వీ హ్యావ్ టు కమిట్ టు దిస్ డేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ దీని మీద ఇంకొక వెర్షన్ కూడా ఉందండి. ఎలా అంటే రేపు 22వ తారీఖున అక్కడ రామ మందిరం
రామ్ టెంపుల్ ప్రారంభం. సో దిస్ ఈజ్ ది బెస్ట్ డేట్ ఫర్ హనుమాన్ టు ఫర్ ద రిలీజ్. ఎందుకంటే ఈ 10 రోజులు అందరూ కూడా రాముడు, రామ మందిరం, రామ మూమెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ హనుమాన్కి అది చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుందని ఒక ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు. మీరు దాంతో ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. అంటే పాయింట్ ఎలా అంటే మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు ఇది లేదు, రామ్ మందిర్ Jan 22 వస్తుంది అన్న పాయింట్, డేట్ ఫైనలైజ్ అవ్వలేదు. సో తర్వాత ఈ ప్రాసెస్లో మేము ఫీల్ అయింది ఏంటంటే మేబీ ఆయనే ఈ డేట్కి రావాలని కోరుకున్నారేమో అనే పర్స్పెక్టివ్ పాజిటివ్లో మేము వెళ్తున్నాం. అంటే రాముడే హనుమంతుడి కోసం ముందుకు వచ్చాడు. బాగుంది. నమ్మకాలు, ఇప్పుడు భారతదేశం అంటేనే నమ్మకాలు విశ్వాసాలకి పుట్టినిల్లు భారతదేశం. ఇప్పుడు ఆ విషయంలో కదా ఇండియా ఇస్ స్పెషల్ కంట్రీగా వెస్టర్న్ కంట్రీస్ కూడా చాలా ఎక్కువ మంది ఫాలో. నేను పర్సనల్గా బిలీవ్ చేసేది కూడా అదే అండి. సో ఆయనే కోరుకుని డేట్కి రాముల వారి కోసం ఆయనే వస్తున్నారేమో. మాకు మంచి తమ్ముళ్ళు ఇచ్చారు మీరు. తక్కువ వాళ్ళందరికీ ఇచ్చారు లేదు తెలియదు కానీ. అంటే ఎందుకు ఇలాగంటే మీరు అన్నది ఇందాక పాయింట్ కరెక్ట్. ఎందుకంటే మీరు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకా రామ మందిరం డేటు బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే మీ మీద కొంచెం ఒత్తిడి వచ్చి వెనక్కి వెళ్ళొచ్చు కదా ఈ సినిమా, తక్కువ అన్ని పెద్ద సినిమాలు, పెద్ద స్టేక్స్ ఉన్నాయి ఇవన్నిట్లోని అని అన్నప్పుడు కొంతమంది నా ఎదురుగుండా చర్చించుకున్నారు పెద్ద ప్రొడ్యూసర్లే. ఇది మంచి డేట్ వాళ్ళకి, ఈ డేట్ మిస్ అయితే ఇంత మంచి డేట్ మళ్ళీ దొరకదు, చాలా కష్టం, ఎందుకంటే 22వ తారీఖున రామ మందిర నిర్మాణం ఉంది కదా అని చెప్పి నా ఎదురుగుండానే మాట్లాడుకున్నారు. అందుకు నేను లేదండి అంటే ఇప్పుడు అదర్ ప్రొడ్యూసర్స్ కూడా దే ఆర్ సపోర్టింగ్ అస్ వెరీ మచ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఇది ఒక స్పెషల్ ఫిలింగా కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటి అంటే ఒక సోలో రిలీజ్ దీనికి ఉంటే ఆ వైబ్ వేరు, ఇచ్చే ఆడియన్స్ రెస్పాన్స్ వేరు అనేది వాళ్ళ నమ్మకం కూడా. అంటే ఈ నలుగురితో పాటు కాకుండా సెపరేట్గా వస్తే దిస్ విల్ బి మోర్ బిగ్గర్ అనేది ఉంది. కాకపోతే అనుకున్నప్పుడు ఈ డిస్కషన్స్లో మీతో డిస్కస్ చేసినప్పుడు కానీ మాతో డిస్కస్ చేసినప్పుడు కానీ ఏంటి అంటే there are lot of other distributors and stakeholders involved in this project in other states కాబట్టి ఆ డేట్ అనేది మార్చుకోండి. అండ్ మేము ఇంకొకటి నమ్మేది ఏంటంటే అండి, వీ మైట్ స్టార్ట్ విత్ స్లో, చిన్నగా స్టార్ట్ అవ్వచ్చేమో అని. అది హనుమంతుడి లాగా చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా అవుతామన్న నమ్మకం ఆంజనేయ స్వామి మీద పెట్టాం. అంటే ఆయన ఎనీ షేప్కి వెళ్ళగలిగే కదా. ఎక్కడ అశోక్ వనంలోకి వెళ్ళినప్పుడు ఒక రంధ్రం నుంచి లోపలికి వెళ్ళి విశ్వరూప సందర్శనం చేయించినంతటి మహా. అదే మొన్న ఒకరు అంటుండే నాకు, ఆంజనేయ స్వామి మర్రి చెట్టు కింద చిన్న విగ్రహం లాగా ఉండగలుగుతారు, ఆర్ ఇప్పుడు విజయనగరంలో ఉన్న ఒక 100 feet ఆర్ 120 feet ఉంటారు అన్నదానికి. ఆయన ఒక్కరికే అది చెల్లింది, ఆంజనేయ స్వామి వారు ఒక్కరికే చెల్లింది. అందుకే ఆయనే మాత్రమే సీత ఉన్న చోటుకి వెళ్ళగలిగారు. సుందరకాండ ఘట్టంలో సీతా మహాసతి దగ్గరికి ఆయన మాత్రం వెళ్ళగలిగారు, అందుకే ఆయన్ని పంపించారు. అంటే ఈ రిజెంబుల్స్ అనే రిఫరెన్స్ పాయింట్స్ అనేవి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి అవుతున్నాయండి. మేము సినిమా కూడా చిన్నగా స్టార్ట్ చేసాము, అది ఇంత అయ్యి ఇంత పెద్దగా మారింది. అంటే ఎంతలో మొదలెట్టారేంటి అంటే ఇవాళ మంగళవారం, అది మళ్ళీ ఆంజనేయ స్వామి రోజు అని చెప్పి మీరు ప్రేమగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా ఐ డ్రీమ్లో మీరు అన్నీ ఓపెన్గా మాట్లాడేయచ్చు. 100% ఓపెన్ అండి. ఇప్పుడు నెంబర్స్ అనేది మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్సెంట్లో ఉంటే దానికి 5 times ఖచ్చితంగా ఈరోజు పెంచాము. కానీ అది ఖచ్చితంగా ఆడియన్స్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో మేము పెట్టింది 5 times అయినా అది 50 times పెట్టిన విధంగా విజువల్స్ అయితే ఇచ్చాము. అండ్ మా బిలీఫ్ ఏంటి అంటే ఈరోజు 130 కోట్ల మంది ప్రజలు ఆంజనేయ స్వామిని ఎలా చూడాలనుకుంటున్నారో అది మేము చూపిస్తున్నామన్న నమ్మకం మాకుంది. వెరీ నైస్, వెరీ నైస్. అందుకే నాకు ఈ పాయింట్ కూడా, ఎందుకంటే మేము జర్నలిస్టులు మాకు అందరి నాలెడ్జ్ని మేము మా సొంతం చేసేసుకుంటాం, మాకు ఉండదు ప్రత్యేకంగా నాలెడ్జ్ ఏమని. బట్ ఈ విఎఫ్ఎక్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ లేదా దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ నాతో అన్న మాటలు అనమాట, చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు, తక్కువ బడ్జెట్లోనూ ఎక్కువ ఎఫెక్ట్ పట్టుకురాగలిగారు. వేరే చాలా పెద్ద హై బడ్జెట్లు 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కూడా అంత క్వాలిటీ రాలేదని ఒక విఎఫ్ఎక్స్ టీమ్ నా ఎదురుగుండా కామెంట్ చేశారు మీద రిలీజ్ అయిన వెంటనే, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే. అదేనంటే ప్రశాంత్ నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు
ఆయన కానీ నేను కానీ వీఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ మూవీస్. చేయాలనుకున్నప్పుడు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా ప్రొడక్షన్, ప్రతి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఆడియన్స్ కనిపించాలి. డైరెక్టర్ సెంట్ బాటిల్స్కి అయిపోకూడదు. ఇప్పుడు ఈరోజు మూవీ కూడా మేము రష్ తీసింది 2:40 minutes, కానీ కట్ వచ్చింది 2:38 minutes. అంటే 2 minutes కట్ మాత్రమే అంటే ఏది స్క్రీన్ మీద చూపించాలో అదే షూట్ చేసాం. ఓకే. సో ఈ పర్స్పెక్టివ్లో వెళ్తూ ప్రతి రూపాయిని స్క్రీన్ మీద కనిపించే విధంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దాం. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారండి? అసలు హనుమాన్ ఈ ప్రాజెక్ట్ కైండ్ అసలు ఈ కాన్సెప్ట్ నేను ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు జాంబీ రెడ్డి అనే మూవీ ప్రశాంత్ గారితో వచ్చింది. అవును. వచ్చినప్పుడు అది మూవీ రిలీజ్ అయిన 1 weekలో నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను. సార్ మీ వర్క్ ఐఎమ్ ఫాలోయింగ్ అప్, కానీ కల్కి కానీ ఇది కానీ కంప్లీట్గా మీ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఉన్న డైరెక్టర్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ జనర్లో తీసుకెళ్తుంటారు. సో ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మేము ఇప్పుడు హాలీవుడ్లో మార్వెల్, DC అని అవును సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఉంది. మన ఇండియన్ సినిమాకి అది లేదు. వచ్చింది అంతకుముందు క్రిష్ వచ్చింది, NTR గారిది సూపర్ మ్యాన్ వచ్చింది, కానీ అది ఒక సింగిల్ సూపర్ హీరో పాయింట్లోనే వెళ్ళింది. ఇట్లా మల్టిపుల్గా ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ అవ్వడం అనేది ఈ రోజు వరకు జరగలేదు. ఆ పర్స్పెక్టివ్లో ఈ థాట్ అనుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు దెన్ వీ థాట్ ఇది ఖచ్చితంగా వీ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని ఫస్ట్ మేము తెలుగుకే కన్ఫైన్ అయ్యాము. కానీ నేనే డైరెక్టర్ గారిని లేదండి ఇది తెలుగు కాదు, మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ లాగా మనం ప్రొజెక్ట్ చేస్తే గ్లోబల్గా అంతే కదా, ఎపిక్ హీరోస్ కదా, ఎపిక్ హీరోస్ తెలుగు కాదు కదా, తెలుగు కాదు. సో ఇట్లాంటి హీరోస్ని మనము గ్లోబల్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. అవును, వాళ్ళే ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ కానీ లేకపోతే స్పిల్బర్గ్ కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇండియన్ మైథాలజీ నుంచి మేము తీసుకుంటున్నాం క్యారెక్టర్స్ అని. మనకి వెస్ట్రన్ కంట్రీస్ని ఫాలో అవడం అలవాటు, వాళ్ళని ఫాలో అయ్యి న్యూడిటీలు లేకపోతే వైలెన్స్లు ఇవన్నీ కల్చర్ అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళేమో మన ఎపిక్స్ని మన స్క్రిప్చర్స్ని వాళ్ళే అడాప్ట్. ఆ పాయింట్ అదే ప్రశాంత్ నేను అనుకున్నప్పుడు అదే అనుకున్నామండి. అంటే వాళ్ళు మన మైథాలజీ ఆర్క్ పట్టుకొని ఈవెన్ అవతార్లో కూడా మన రిఫరెన్సెస్ ఉన్నాయి. వై నాట్ అవర్ డైరెక్టర్స్ కెన్ మేక్ దట్ బిగ్ వే. మనం ఎందుకు మన ట్రెడిషన్ని కల్చర్ని ఆ లెవెల్లో చూపించలేము అన్న పాయింట్లోనే వి స్టార్టెడ్ దిస్ ఫ్రాంచైజ్. బట్ మీరు స్టార్ట్ చేసిన పాయింట్ అప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదో చిన్న సైజు ఆంజనేయ స్వామి విగ్రహం లాగా స్టార్ట్ చేసి బడ్జెట్ అది అలా పెరిగిపోతుంది రోజు రోజుకి. దాన్ని అట్లా ఆ ఇబ్బంది పడలేదా మీరు? లేదండి, వీఆర్ వెరీ హ్యాపీ ఎవ్రీ టైం. అదే అండి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే మేము 100% మా టీం అంతా వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశారు. మీరు నమ్మరు, ఈ 3 yearsలో టీం నుంచి ఎవ్వరికి ఒక స్మాల్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు. నాకు డైరెక్టర్కి ఈ రోజు వరకు ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరగలేదు కనీసం. అంత పాజిటివ్గా మేము వర్క్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నప్పుడు సమ్ ఫోర్స్ ఇట్ హెల్ప్డ్ అస్ టు మేక్ దిస్ బిగ్. ఇది బడ్జెట్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ రిలీజ్ పరంగా కానీ ఎవ్రీ వే. అంటే మీరు మొత్తం డబ్బంతా మీదేనండి బడ్జెట్, లేకపోతే ఫైనాన్షియల్ తీసుకోలేదు? లేదు, కంప్లీట్గా నేను నా సేవింగ్స్ నుంచి పెట్టింది. ఓకే, ఫైనాన్స్ లేదు ఈ ప్రాజెక్ట్. ఫైనాన్స్ లేదు, ఇంకా ఫ్రెండ్స్ ఎవరిని అదర్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ చేయదు, మీదంతా సింగిల్ హ్యాండ్. ఎనీ జంక్షన్ గణేష్ సింగిల్ హ్యాండ్ జంక్షన్ గణేష్ అనే కాదు, హనుమాన్ పోనీ మీ సినిమా టైటిల్ మేము బిలీవ్ చేసాము. ఖచ్చితంగా వీ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ టు ద ఆడియన్స్. అంటే నాకు దీని ఇన్స్పిరేషను ఇన్ జనరల్గా జయన్ సినిమాలో క్లైమాక్స్లో చాలా అర్భకుడు నితిన్, అప్పటికి చాలా పర్సనాలిటీ వైజ్ కూడా చాలా స్లిమ్గా లీన్గా ఉంటాడు, కొంచెం గోపిచంద్ స్ట్రాంగ్గా ఉంటాడు. అలాంటి వాడిని ఇలాంటి వాడు కొట్టగలడా అన్నప్పుడు ఆంజనేయుడు జెండా పట్టుకోగానే జనాలు స్టార్టెడ్ బిలీవింగ్ ఆడిటోరియంస్ ఎస్ హీ కెన్ హిట్ బికాస్ ఈజ్ బ్యాక్డ్ బై నందిలేస్ లార్డ్ హనుమాన్ అని. ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఈ కథకి? లేదండి, ఇప్పుడు ఆ రిఫరెన్స్ పాయింట్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఆడియన్స్ నుంచి వస్తుంది. జేఎం రిఫరెన్స్ కానీ శ్రీ ఆంజనేయం నితిన్ గారు రిఫరెన్స్ ఇలాంటివి వస్తున్నాయి కానీ బట్ అవర్ సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో అండ్ దట్ సర్ప్రైజ్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు ద ఆడియన్స్ ఆన్ Jan 12th. మీరు వెళ్ళి చూసినప్పుడు ఖచ్చితంగా ఏమంటే మీరు మాట చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా
సీ టు బిలీవ్ అంటారు. సీ టు బిలీవ్. మీరు మాటలు మాత్రమే చెప్పగలరు, మేము అద్భుతంగా తీసామండి, బాగా డబ్బులు ఖర్చు పెట్టామండి, ఆంజనేయ స్వామి ఇదే. బట్ చూసినప్పుడు మెస్మరైజ్ అయిపోతాం. మీ ట్రైలర్తోనే అసలు షాక్. అదే అంటే మా బిలీఫ్ అదే అండి. ఇప్పుడు ఈరోజు టీజర్తో ట్రైలర్తో మేము ఏం చూపించదలుచుకున్నామో అది 10%. మిగతా 90% మీరు సినిమాలో చూస్తారు. సార్ ఇప్పుడు మీరు చాలా సున్నితంగా అమెరికా నుంచి వచ్చిన మీ మేనర్స్, అమెరికాలో నేర్చుకున్న కల్చరు అంటే ఇక్కడ లేవని కాదు, అక్కడికి వెళ్ళాక ఇంకా పాలిష్ అయిపోతారు కదా. ఏమైనా రఫ్ ఎడ్జెస్ ఉన్నా కూడా అవి కూడా మొత్తం సామిల్లులో కట్ అయినట్టు కట్ అయిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అది ఉందిలేండి. అవును కదా. 100%. సో ఫస్ట్ 1 year నేను మాస్టర్స్కి వెళ్ళినప్పుడు చదువుకో 1 year వచ్చినప్పుడు ఆ వేరియేషన్ కనిపించింది నాకు. అంటే సింపుల్ పాయింట్, ఒక మాట్లాడే విధానమే వెరీ సింపుల్గా కట్ అయిపోద్ది ఆ పాలిష్డ్ సామిల్లు. మిమ్మల్ని అక్కడ లోపల పెడితే మీరు అటు నుంచి కట్ అయిపోయి వచ్చేస్తారు. అదే అదేశం. సో మీరు ఆ కల్చరు ఐటికిసి వాటన్నిటితోని చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు. కానీ బట్ మేము విన్నంత వరకు కూడా మీరు చాలా నైట్ మేర్స్ చూసారని, అంటే ఇన్ మేకింగ్ ది ఫైనల్ ప్రోడక్ట్. లేదండి, నైట్ మేర్స్ ఛాలెంజెస్ అయితే మాకేం రాలేదు. ఓకే. ఎనీ పర్స్పెక్టివ్. ఎందుకు అంటే 100% నేను ఇది అనుకునే వచ్చాను ఇండస్ట్రీకి. నాకు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏదో ఏం లేదు. సో నేను ఒక సినిమా ప్యాషన్ లవర్గా, సో చిన్నప్పటి నుంచి ఒక 5th class నుంచి ఎలా అంటే మీకు గుర్తుంటే దూరదర్శన్లో 11 o'clock హిందీ సినిమా పడేది, అమితాబ్ బచ్చన్ గారిది, సుహాగ్ కానీ ఇలాంటివి. ఎప్పుడు డాడీ పడుకుంటాడు, 11ంటికి లేచి ఆ సినిమా ఎప్పుడు చూద్దాము అనే పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ అయింది నా సినిమాలు అవి. అప్పుడు పుట్టింది హనుమాన్. హనుమాన్ అని కాదు, ఇన్ జనరల్ అంటే సినిమా టేస్ట్ ఇంట్రెస్ట్ లవ్ అన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకు క్లియర్ విజన్ ఉంది దట్ ఇట్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్, ఐ వాంట్ టు బీ ఇన్ కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఇట్. ఎగ్జిబిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కూడా అర్థం చేసుకోవాలి. వ్యాపారం గురించి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకుంటేనే ఎక్కడ ఏం డెసిషన్స్ తీసుకోగలుగుతామో క్లియర్ ఉంటుందనే ఈ హనుమాన్ చేస్తూనే ఈ 2 yearsలో వీవర్ ఇన్ టు ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో క్లియర్గా. ఓహో. సో ప్రైమ్ షోకి ఇప్పుడు ఈరోజు 50+ screens లీజ్డ్ అవుట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అండ్ వీ డిస్ట్రిబ్యూటెడ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ గుంటూరు అండ్ వైజాగ్ రీజియన్ విత్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్. సో మీరు చేసినవి మైత్రి చాట్ అంతా మేమే చేస్తాం గుంటూరు. పుష్ప నుంచి ఇప్పటి వరకు, మొన్న ఖుషి వరకు మేమే చేసాము. మొన్న వైజాగ్ ఖుషి మేమే చేసాము. సో సో మీది ఆ రిలేషన్ అన్నమాట. నాట్ ఓన్లీ మైత్రి. సో డిఫరెంట్ సితారా మూవీస్ చేసాము. ఎస్విసి వాళ్ళు అంటే మాకు ఆప్షన్ దొరకలేదు, ఆపర్చునిటీ. ఇప్పుడు డీజేటీలు మేమే చేసాం, నైజాము. సో ఇట్లా డిఫరెంట్ బ్యానర్స్తోనే కొలాబరేషన్స్ ఉన్నాయి. ఓకే. సో మీరు యు ఆర్ నాట్ ఎ డ్రై హ్యాండ్, యు ఆర్ ఎ ఫ్రై హ్యాండ్. బాగా ఫ్రై చేయబడ్డారు. అంటే ఫ్రై అని కాదు, అది ఎలా చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నలిగారు, 4 తెలుసుకున్నారు 100%. సో మీకేమీ తెలియకుండా బ్లర్గా ఏం లేదు, అంత క్లారిటీగా కంప్లీట్ క్లియర్ నాలెడ్జ్ ఉంది. వేరే ఎట్లా అంటే ఏ సినిమాకి ఎలాంటి రిలీజ్ ఇవ్వాలి, ఎంత థియేటర్ లొకేషన్ ఉండాలి, ఏ రీజియన్ ఎట్లా తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ నాలెడ్జ్తోనే. ఆ డేట్ ఉన్నప్పుడు కూడా రాజుగారితో కానీ ఇంకొకరి వారు ఎవరితో డిస్కస్ చేసినా కానీ క్లియర్ విజన్ ఆయనకు తెలుసు, మాకు తెలుసు, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సార్ నిరంజన్ రెడ్డి గారు ఏదో నోట్లో వేలు పెడితే కొరకలేరు అన్న ఇమేజ్ తప్పు అయితే, మీరు వేలు చూపిస్తే మండం మింగేసే అంత తెలివితేటలు మీకు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య మీరు అంటే ఇందులో మీరు చెయ్యింది ఏం లేదు, ఒక నటించట్లేదు అంతే, ఒక డైరెక్షన్ తప్పితే. ఏమో రాబోయే రోజుల్లో చేస్తారేమో మాకు తెలియదు కానీ, బట్ ప్రస్తుతానికి ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, ఈ 3 కదా మేజర్ ఫ్యాక్టర్స్ ట్రేడ్కి సంబంధించిన. సో ఈ 3 మీరు బాగా ఆరితేరిపోయారు. ఇప్పుడు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే నాది చాలా చిన్నదండి. 100% ఈ 2 yearsలో చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకునేది ఉంది 100%. బట్ యూ లెర్న్ టు అండర్స్టాండ్. యూ లెర్న్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఎంత అర్థమైంది అన్నది టైం హ్యాస్ టు. దిల్ రాజు గారు ఇప్పటికీ చెప్తుంటారు, ప్రతిసారి నేర్చుకోవడమేనండి. కరెక్ట్ అండి. అది ఎప్పుడు ప్రతివాడు నేను సర్వజ్ఞుణ్ణి సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి లేదు కదండి. కాకపోతే మీ అందరికీ ఒక ధైర్యం దిల్ రాజు గారిని చూసాక వచ్చిందని నేను అనుకుంటుంటానండి. 100%. ఎందుకంటే దిల్ రాజు గారికి ముందు దిల్ రాజు గారు నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ఎలా అంటే
90స్లో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంతవరకు ఎలా ఒక ఫిలిం వ్యాపారంని కానీ ప్రొడక్షన్ని కానీ ఎలా అర్థం చేసుకున్నారో అదే పర్స్పెక్టివ్లో నేను నెక్స్ట్ 25 years వెళ్ళాలి అన్నది నా విజన్. ఓకే, బేస్డ్ ఆన్ ద కంటెంట్ ఓన్లీ 100%. ఒక డిఫరెంట్ కంటెంట్ తీసుకురావాలి. సో ఒక స్టార్తో చేస్తున్నామా, ఒక కాంబినేషన్లో చేస్తున్నామా అనేది పక్కన పెడితే కంటెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈరోజు అంటే అప్పటికంటే కూడా ఈరోజు ఇంకా బేబీ లాంటి మూవీస్, బలగం లాంటి మూవీస్ ఇట్స్ గోయింగ్ బిజినెస్కి అతీతంగా కలెక్ట్ చేసేసింది. అవునండి. సో ఈవెన్ వీ వాంట్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్. అంటే ఇందులో చిన్న పాయింట్ ఉందండి. దిల్ రాజు గారు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటేనండి, ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషను, ఆయన మొత్తం దృష్టి ఇంకో వ్యాపారం మీద లేదండి. లేదు, ట్రూ. కథలు వినడం, కథలు వినడం, కథలు వినడం, వాటిని ఎట్లా ప్రమోట్ చేయడం, అవును, డైరెక్టర్ అనుకున్న థాట్ నుంచి దాన్ని స్క్రీన్ వెర్షన్కి ఎంత బెటర్గా మార్చచ్చు, వీటన్నిటి మీద ఆయన చాలా కూలంకషంగా క్షుణ్ణంగా. అది మీరు అంత టైం మీరు స్పేర్ చేయగలరండి? మీకు మరి అమెరికాలో వ్యాపారాలు లేదు, ఖచ్చితంగా చేస్తున్నానండి. ఈ 3 years ప్రశాంత్ గారితో ఈ డిస్కషన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్దగా వెళ్ళడానికి కారణం కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నార్మల్గా ఇప్పుడు ఈ సినిమా, ఈ ప్రాజెక్ట్ రేపు 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు రిలీజ్ చేయబోతున్నారు అండి. ఈ రిలీజ్ చేయడంలో మీదైన వ్యక్తిగతమైన అనుభవం ఏంటి సార్? వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ యూఆర్ ఎంజాయింగ్ టుడే? మీ ఫస్ట్ పిక్చర్ ఇది. అంటే ఇప్పుడు ఇంతకుముందు వేరే మూవీస్ రిలీజ్ చేశాను. ఇప్పుడు నేను నా ఫస్ట్ ప్రొడక్షన్ నేను రిలీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వైజాగ్ ఓన్ రిలీజ్ ప్రైమ్ షో ఇది హనుమాన్. నార్త్ అమెరికా వీఆర్ డూయింగ్ ఓన్ రిలీజ్ ప్రైమ్ షో. ఓకే, సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. బట్ ఎందుకంటే మీ పేరు నిర్మాతగా ప్రపంచవ్యాప్తంగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా వెళ్ళే సినిమా కదా ఇది. తక్కువని పంపిణీదారుడు లేకపోతే ఏదో అట్లా, ఇది అది కాదు కదండి. ఇట్ మేక్స్ యూ ఆన్ ది హోల్ ఇట్ మేక్స్ యూ ఎ హీరో. అలా కాదండి, ఇప్పుడు బాధ్యత ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఈ కంటెంట్ సక్సెస్ అయింది అనుకోండి, ఆబ్వియస్గా మా ప్రొడక్షన్ నుంచి దే ఎక్స్పెక్ట్ మోర్. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా డిజైన్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ రిలీజ్ తర్వాత దీన్ని ఒక బాధ్యతగానే తీసుకుంటున్నాం, కానీ ఈ హీరో ఇలా అనేది ఏం లేదు. అదేలేండి, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ కాదు, కానీ లాంగ్ టర్మ్ చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఏంటి అంటే నా ప్రొడక్షన్ని నెక్స్ట్ 25 yearsలో ఎక్కడ ఉండాలి అనే విజనరీ థాట్స్లోనే ఆ ప్రాసెస్లోనే తీసుకెళ్తున్నాను. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ 3 years. ఎడ్యుకేటెడ్ మ్యాన్ అండి, ఎంఎస్ చేసి వచ్చారు. ఆ తెలివితేటలన్నీ ఎక్కడికి పోతాయి? మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారన్న దాంట్లోనే మీ తెలివితేటలు ఉంటాయి సార్. నథింగ్ ఎల్స్. సినిమా చేయండి, పంపిణీ చేయండి, వ్యాపారం చేయండి. మరి దిల్ రాజు గారు ఎన్ని రకాలు చేస్తారండి? ఆయన చేయని పని ఉండదు సినిమా ఇండస్ట్రీలో. ఫైనల్గా ఇప్పుడు అందరూ దిల్ రాజు గారు అనే స్టేజ్కి వచ్చేసారండి. ఐ నో హిస్ బిగినింగ్, అప్పటి నుంచి చూసాను అండి. ఇప్పుడు తేజ సజ్జాతో మళ్ళీ ఇమీడియట్గా సినిమాలు ఏమైనా ప్లానింగ్లో ఉన్నాయా? అనుకున్నారా ఇవన్నీ? అలాగే ఇప్పుడైతే ఏం లేవండి. నెక్స్ట్ మీ హీరో ఎవరు సార్? ఊరికే మంగళవారం హనుమంతుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇవాళ. ఇప్పుడు చాలా హీరోస్తో ఇప్పుడు అనుకుంటున్నాం ప్రాజెక్ట్స్. ఫెబ్లో మార్చ్లో లాట్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి మా ప్రొడక్షన్ హౌస్ నుంచి. ఓకే, సో వీ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ జాన్ ఓన్లీ. ఓకే, ఒక్కటి చెప్పండి సార్, ఆంజనేయ స్వామి గారికి నైవేద్యం లాగా ఒక పేరు చెప్పండి, నెక్స్ట్ మా హీరో అండి అని. 100% ఫస్ట్ మీ ఐ డ్రీమ్కే అనౌన్స్మెంట్ ఇస్తారు. అంతవరకు హనుమంతుడికి ప్రసాదం పెడుతున్నారు అనమాట. అంతే. నైస్. అయితే ఒక్కటి సార్, మీరు ఒక నిర్మాతగా యుఎస్లో చదువుకుని ఎంఎస్ చేసి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఏదో నా జన్మభూమి ఎంతో అందమైన దేశం లాగా మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు సినిమాలు చేసి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మళ్ళీ 25 yearsకి కావాల్సిన ప్లానింగ్లో మీరు వెళ్తున్న దాంట్లో మీది 100% మీ కెరీర్ ఒక కేస్ స్టడీగా పనికొస్తుందండి చాలామందికి, ఫర్ పీపుల్ హూ ట్రై టు కమ్ ఇన్ సైడ్ ద ఇండస్ట్రీ. మీకు ఇందులోని ఏ రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లేవండి? ఎవ్రీథింగ్ వెంట్ వెల్? నో, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి ఖచ్చితంగా. ఇప్పుడు కోవిడ్ తర్వాత వీ స్టార్టెడ్ టేకింగ్ థియేటర్స్. సో అక్కడ ఒక ఛాలెంజ్ ఉంది, డిస్ట్రిబ్యూషన్లో ఒక ఛాలెంజ్ ఉంది. ఆబ్వియస్గా ప్లస్ మైనస్లు ఉన్నాయి 100%.
బట్ నేను దాన్ని అంటే మేనేజిబుల్ ప్లస్ పాయింట్లు వేరు, మేనేజిబుల్ మైనస్ పాయింట్లు వేరు. అంతవరకు ఎవరైనా వాటిని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనరు సార్. అంటే డెసిషన్స్ తట్టుకోలేక బుర్ర బద్దలవుతుంది చూడండి, వాటిని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. అవును. సో అంటే ఇప్పుడు మాకే ఛాలెంజెస్ ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ని నమ్ముతాం డిస్ట్రిబ్యూషన్లో, అంత డబ్బు పెట్టినప్పుడు ఆబ్వియస్గా దాని రిజల్ట్ వేరుంటుంది. సో ఈ ఛాలెంజెస్ వచ్చాయి అప్పుడు బుర్రలు ఖచ్చితంగా అరే ఏంటో సినిమా ఇంత డబ్బు అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే అండి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక బ్యూటీ ఆఫ్ మన తెలుగు ఇండస్ట్రీ ఏంటి అంటే, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేస్తూ ఒక బ్యానర్తో కానీ ఒక ప్రొడ్యూసర్తో ట్రావెల్ కంటిన్యూ చేసినప్పుడు ఏదైనా లాస్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం అకామిడేట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ ఒక హిట్, ప్రొడ్యూసర్ ఒక హిట్ తీసుకుంటున్నారు. సో అలా వెళ్ళినంత వరకు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఓకే. కొందరు లేదు మళ్ళీ చూద్దాము అన్న పాయింట్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. సో ఇవన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, నైట్ మేర్స్ ఉన్నాయి. బట్ ఆల్ టుగెదర్ ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒక అనాలిసిస్. ఇప్పుడు ఈరోజు పాఠం, ప్రతి ఫ్రైడే ఒక పాఠమే. బట్ ఆల్ టుగెదర్ ఇట్స్ ఎంజాయబుల్ మూమెంట్స్ అండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? హనుమానే అండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే హనుమాన్. 1 to 10 హనుమానే. 1 to 10 హనుమానే యాజ్ ఆఫ్ నౌ. అదేలేండి. అంటే యాజ్ ఆఫ్ నౌ కాదు, ఎప్పటికైనా ఇదే అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఎప్పటికైనా మీ లైఫ్ లాంగ్ ఇదే స్టాంప్. హనుమాన్ నిరంజన్ రెడ్డి మీ పేరు. ఇప్పుడు మీలాగా చాలా మంది అదే అంటున్నారు. అవునా? నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ తర్వాత హనుమాన్ నిరంజన్ రెడ్డి అవుతారు. లేకపోతే నిరంజన్ రెడ్డి 3-4 ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఇంకా అంతకన్నీ మనం హనుమాన్ తీశారు కదా, అంతకంటే అదృష్టం ఉండదు కదండి. ఎగ్జాక్ట్లీ హనుమాన్ నిరంజన్ రెడ్డి అని అనిపించుకోవడం కన్నా మీకు అంతకన్నా అచీవ్మెంట్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ అన్గివెన్ పద్మశ్రీ. అది మోర్ దెన్ దట్. ట్రూ. ఏమండి, ఇప్పుడు నార్మల్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు ది బెస్ట్ మూమెంట్ ఈ మీ షూటింగ్ టైంలో కానీ లేకపోతే టువర్డ్స్ రిలీజ్ వెళ్తున్న దాంట్లో కానీ ఒక బెస్ట్ మూమెంట్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ మూమెంట్ అంటే ఆంజనేయ స్వామి మహిమలాగా అనిపించి మీకు హనుమంతుడి లీలలా టీజర్ రెస్పాన్స్ అండి. అవునా? టీజర్ రెస్పాన్స్ నేను ప్రశాంత్కి ముందు నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా టీజర్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని. కానీ బట్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఈరోజు ఉన్న డిజిటల్ మీడియా ట్రెండ్లో ఖచ్చితంగా ఏదో ఒక మూలన ఏదో ఒక చోట ఒక నెగిటివ్ కామెంట్ చూస్తాం. బట్ ఫర్ ద టీజర్ యునానిమస్లీ ఇక్కడ వెతికినా ఒక నెగిటివ్ కామెంట్ దొరకలేదు. అది చాలా హై మూమెంట్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. అంటే అండ్ వీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఓకే వీ మేడ్ ఏ కంటెంట్ వేర్ దెర్ ఈజ్ నో నెగిటివిటీ ఎట్ ఆల్. ఎస్, దట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్. వెరీ గుడ్ సార్. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ రిలీజుకి సంబంధించినంత వరకు మీ మీద ఏ రకమైన ఒత్తిళ్ళు ఏం రాలేదండి? అంటే వెనక్కి వెళ్ళమని అడగడం సరే, ఓకే, పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు 100% ఉంటారు, అది వేరే విషయం. ఇట్స్ ఎ పర్స్పెక్టివ్ సార్. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీరు నాకు ఒక సలహా ఇస్తారు, అది సలహాలాగా తీసుకోవాలా, వార్నింగ్ లాగా తీసుకోవాలా, లేకపోతే ఇంకో విధంగా తీసుకోవాలా, అది నా పర్స్పెక్టివ్లో ఉంటుంది. మీ పర్స్పెక్టివ్. సో ఇప్పుడు నా పక్కన ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటుంటే ఇంకో పక్క అతనికి అది వార్నింగ్ లాగా అనిపించవచ్చు, నాకు సలహా అనిపించవచ్చు. సో ఐ టేక్ దిస్ యాజ్ ఎ హెల్తీ కాంపిటీషన్. సో రేపు సంక్రాంతికి ఆడియన్సే డిసైడ్ చేస్తారు. అండ్ ఈవెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ 5 మూవీస్ షుడ్ వర్క్. అండ్ ఎందుకంటే వీఆర్ ఇన్ టు దిస్ లైఫ్ సైకిల్. ఎస్ సార్. ఎగ్జిబిషన్లో కానీ మా థియేటర్స్ వర్క్ అవ్వాలని కోరుకుంటాము, మా డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలని కోరుకుంటాము, మా మూవీస్ రన్ అవ్వాలి. 5 సినిమాల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాయా? వైజాగ్, గుంటూరు అవన్నీ లక్కీగా లేవండి. ఇప్పుడు ఉంటే అదొక కాంపిటీషన్ అయ్యేది నాకు. అందుకే అడిగాను అనమాట. లేదు. వెరీ నైస్. సో మా ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున, నా తరఫున, అందరి తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఇప్పుడే చెప్పి, మీ విజయోత్సవ శుభాకాంక్షలు కూడా ఇప్పుడే చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హనుమాన్ 100% మీరు అనుకున్నట్టుగా మైటీ హీరో ఆఫ్ అవర్ ఎపిక్స్. మొత్తం వరల్డ్ అంతా ఆయన గొప్పతనం మీరు చాటి చెప్పడానికి చేసే ప్రయత్నం చాలా గొప్ప విజయం సాధించాలని, ఈ సినిమా తర్వాత మనం ఇందాకలే అనుకున్నట్టుగా హనుమాన్ నిరంజన్ రెడ్డిగా మీరు పేరు మార్చుకోవాలని కోరుకుంటూ ఆ రోజు రావాలని ఆశిస్తున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. స్వామియే శరణం అయ్యప్ప. ఇది
మన నిరంజన్ రెడ్డి గారితో జరిగిన డిస్కషన్, ఆయన అనుభవాలని అభిప్రాయాలన్నింటిని కూడా చాలా సమగ్రంగా, చాలా గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా మన కోసం ప్రజెంట్ చేశారు. వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ లెట్ us give him a very big round of support that for a biggest hit in Sankranti in the name of Lord Hanuman. Thank you very much.